ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున వందనములు. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మను విస్తారముగా ప్రేమించుచున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ అపారమైన ప్రేమను, అమూల్యమైన కృపను, శక్తివంతమైన మీ నామమును మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మేము మీ గ్రంథములో నుండి చదువుకున్న వచనమును మీరు దీవించండి, మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో సింహాసనమును మనము చూస్తున్నాము. సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టు ఉండెను. సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను 4 జీవులు ఉన్నవి. సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను 4 జీవులు ఉన్నవి. ఆ 4 జీవులు లోపట వెలుపట కన్నులతో నిండి ఉండెను. ఈ 4 జీవులు సింహాసనము మధ్య ఉన్నవి, సింహాసనము చుట్టూ ఉన్నవి. ఈ 4 జీవులు ఏమిటి అనగా, ఒకటి సింహము వంటిది, రెండవది ఎద్దు వంటిది, మూడవది మనుష్యుని ముఖము వంటిది, నాలుగవది ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇక్కడ 4 జీవులు మనము చూస్తున్నాము. ఈ 4 జీవులకు లోపట వెలుపట కన్నులు ఉన్నవి. ఈ 4 జీవులు ప్రత్యేకమైనవి.
ఈ 4 జీవులను గూర్చి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ 4 జీవులు క్రొత్త నిబంధనలో 4 సువార్తలలో మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి చక్కని ప్రత్యేకతను మనము గమనించగలము. 4 సువార్తలలో ఒక్కొక్క సువార్తలో ఈ ఒక్కొక్క జీవిలో ఉన్న ప్రత్యేకత మన ప్రభువైన యేసు క్రీస్తులో మనము స్పష్టముగా గమనించగలము. 4 జీవులు సింహము వంటి ముఖము, ఎద్దు వంటి ముఖము, మనుష్యుని వంటి ముఖము, ఎగురుచున్న పక్షిరాజు వంటి ముఖము. 4 సువార్తలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో ఒక్కొక్క సువార్తలో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యేకతను మనము గమనించగలము. అందులో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో మనము చదువుకున్న ప్రకారము, మొదటి జీవి సింహము వంటిది. మొదటి జీవి సింహము వంటిది. ఈ సింహము రాజరికమునకు గుర్తుగా ఉన్నది. సింహము రాజరికమునకు గుర్తుగా ఉన్నది. ఈ 4 సువార్తలలో మొదటి సువార్తగా మత్తయి సువార్తలో మత్తయి మన ప్రభువైన యేసు క్రీస్తును ఒక రాజుగా చూపించాడు. మత్తయి సువార్తలో మన ప్రభువైన యేసు క్రీస్తును రాజుగా చూపించాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదివితే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు అని మనము చదువుతాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, లేఖనములలో వ్రాయబడినట్లు యేసు క్రీస్తు ప్రభు బేత్లెహేములో పుట్టును అని, యేసు క్రీస్తు ప్రభువును గూర్చి లేఖనములలో వ్రాయబడి ఉంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? సువార్తల యొక్క ముగింపులో మనము చూచినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయములో, యోహాను సువార్త 18వ అధ్యాయములో 33వ వచనం చూడండి. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి,
యూదుల రాజువు నీవేనా అని ఆయన నడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగెను. పిలాతు యేసును పిలిపించి యేసును అడిగిన ప్రశ్న, యూదుల రాజువు నీవేనా అన్నాడు. దానికి యేసు క్రీస్తు ప్రభు ఏమని సమాధానమిచ్చాడు? ఈ మాట నీ అంతట నీవే అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో చెప్పిరా? తరువాత పిలాతు మరలా 37వ వచనములో, నీవు రాజువా అని ఆయనను అడిగెను. పిలాతు యేసు క్రీస్తు ప్రభువును నీవు రాజువా అని అడిగెను. మొదటనేమో యూదుల రాజువు నీవేనా అన్నాడు. రెండవ పర్యాయము నీవు రాజువా అని అన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వెంటనే నీవన్నట్టు నేను రాజునే అంటే, పిలాతు మొదటిసారి యూదుల రాజువు నీవేనా అని అన్నప్పుడు యేసు క్రీస్తు దానికి మౌనముగా ఉన్నాడు. రెండవసారి నీవు రాజువా అని అన్నప్పుడు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు. యేసు క్రీస్తు ప్రభు యూదులకు మాత్రమే రాజు కాదు. యేసు క్రీస్తు ప్రభు సమస్తమునకు రాజై ఉన్నాడు. 47వ కీర్తన 47వ కీర్తన 2వ వచనములో 2వ వరుసలో, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. 7వ వచనములో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. 8వ వచనములో దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అనగా దేవుడు సమస్తమునకు రాజు, దేవుడు సర్వభూమికి రాజు, దేవుడు అన్యజనులకు రాజు, దేవుడు రాజులకు రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. మరి ఒక చోట మనము చూచినప్పుడు 95వ కీర్తన 3వ వచనము, యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహత్యము గల మహారాజు. మన దేవుడు మహాదేవుడు, మన దేవుడు మహాగణుడు, మన దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, మన దేవుడు సమస్తమునకు రాజై ఉన్నాడు, మన దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు,
మన దేవుడు దేవతలందరికి పైన మహత్యము గల మహారాజై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఆయన రాజుగా ఉన్నాడు. పైన ఆకాశం అందేమి, క్రింద భూమి అందేమి, భూమి క్రింద నీళ్ళ ఎందేమి, ఆయన సమస్తము మీద రాజై ఉన్నాడు. మనమెవరము? మనము మన పాపములను బట్టి మనము ఎన్నిక లేనివారము, అయోగ్యులము, అపాత్రులము, బలహీనులము, పెంట కుప్పల మీద పడియున్న వారము, దీనమైన స్థితిలో ఉన్నవారము, దరిద్రులుగా ఉన్నవారము, నిష్ప్రయోజకులము. మన పాపములను బట్టి మన దోషములను బట్టి మనము నిత్య నరకాగ్నికి పాత్రులమై ఉన్నవారము. కానీ మన పరలోకమందున్న తండ్రి మనలను ప్రేమించి మన మీద దృష్టి ఉంచి మనలను కూడా ఒక మంచి స్థితిలో ఉంచాలి అని ఆయన యొక్క కోరిక అయి ఉన్నది. అందుకే దేవుడే తన కుమారుడైన యేసు క్రీస్తును లోకానికి పంపెను. యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకానికి వచ్చెను. మనుషుని పోలికగా పుట్టెను. దాసుని స్వరూపము ధరించుకొనెను. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. తన శరీరమందు మన పాపములకు రావలసిన శిక్షను సంపూర్ణముగా ప్రేమతో భరించెను. యేసు క్రీస్తు శరీరము మన కొరకై నలుగగొట్టబడి, గాయపరచబడి, మెత్తన చేయబడి, మన కొరకై ఆయన శరీరము బలిగా అర్పించబడెను. యేసు క్రీస్తు మరణించెను. మరణమును జయించి మృతులలో నుండి లేపబడెను. అయితే ఒక సంతోషకరమైన సువార్త ఏమిటి అంటే, మనము యేసు క్రీస్తు యొక్క సిలువను, శ్రమలను, మరణమును, పునరుత్థానమును అంగీకరించడం ద్వారా తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మన పాపములు కడిగి మనలను పరిశుద్ధులుగా చేసి మనలను నీతిమంతులుగా తీర్చి మనలను తనకు ఒక స్వాస్థ్యముగా చేసుకొని మనలను రాజులుగా చేసెను, యాజకులనుగా చేసెను. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా! మనము కేవలము యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మన ప్రభువు మనలను రాజులుగా చేసెను, యాజక సమూహముగా చేసెను, దేవునికి సొత్తైన ప్రజలుగా చేసెను. మనము యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నవారము,
మనము రాజులమై ఉన్నాము. దేవుడు సమస్తమునకు రాజై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు సమస్తమునకు రాజై ఉన్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి కూడా రాజుగా చేయబడెను. దేవుడు మనకిచ్చిన స్థానము ఎంత గొప్పది! దేవుడు మనకిచ్చిన భాగ్యము ఎంత గొప్పది! ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనము, యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనము దేవునికి ఒక స్వాస్థ్యముగా ఉన్నాము. దేవునికి సొత్తుగా ఉన్నాము. మనలను దేవునికి ఒక రాజ్యముగా చేసెను. మనలను దేవునికి యాజకులనుగా చేసెను. అలాగైతే యేసు క్రీస్తు ప్రభు రాజుగా ఉండగా యేసు క్రీస్తు ప్రభుకు ఎంత సంపూర్ణమైన అధికారము ఉందో అదే అధికారమును అదే బలమును ప్రభు మనకిచ్చాడు. కానీ మనము ఆయన ఎదుట మనలను మనము తగ్గించుకొని విధేయులమై లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రభువు మనలను తప్పక ఘనపరచును. నేను జ్ఞానిని గదా అని అనుకొనకూడదు. నేను బలవంతుడను గదా అని అనుకొనకూడదు. నేను ధనవంతుడను కదా అని అనుకొనకూడదు. నాకు మంచి సామర్థ్యము ఉంది కదా అని అనుకొనకూడదు. నాకు చక్కని వరము ఉంది కదా అని అనుకొనకూడదు. మనకున్నదంతయు ప్రభు చేతిలో ఉంచవలెను. ప్రభు తనకిష్టమైన రీతిలో మనలను మలుచుకొని తన చిత్త ప్రకారముగా తన చిత్తానుసారమైన స్థలములలో నిలువబెట్టి చక్కగా వాడుకుని నమ్మకమైన ప్రభు. అయితే రాజు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? 45వ కీర్తన 45వ కీర్తన 11వ వచనములో, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మన ప్రభువు మనకు రాజై ఉన్నాడు. మనలను రాజులుగా చేసి ఉన్నాడు. కానీ మన నుండి ఆత్మ సంబంధమైన అలంకారమును కోరుకొనుచున్నాడు. ఆత్మ సంబంధమైన సౌందర్యమును కోరుకొనుచున్నాడు. అది పరిశుద్ధత కావచ్చు,
నీతి కావచ్చు, యథార్థత కావచ్చు, ప్రేమ కావచ్చు, దీనత్వము కావచ్చు, మృదువుతనము కావచ్చు, సాధువైన స్థితి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి మనము అలంకారములుగా కలిగి ఉండి ప్రభువు ఎదుట దీనులమై ముందుకు సాగి వెళ్ళుదాం. దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో దీవించునుగాక. కృపామయుడా, స్తోత్రములు. మీ మాటలు మా హృదయములో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.